మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది జూన్ 4న ఆ సినిమా విడుదలకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు. స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ పీరియాడిక విలేజ్ యాక్షన్ డ్రామా పెద్దిలో భారీ తారాగణమున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా కనిపిస్తారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. జూన్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడును పెంచేశారు. వందల కోట్ల బడ్జెట్ తో తీసిన పెద్ది సినిమాపై ఇప్పుడు వివాదం నడుస్తోంది. సినిమా రిలీజ్ కు సంబంధించి ఎగ్జిబిటర్లు అడ్డం తిరుక్కున్నట్లు చెబుతారు. సినిమా విడుదల తర్వాత పర్సంటేజీల తరహాలో తమకు వాటా ఇవ్వాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్ను నెరవేర్చుకోవడానికి ఇదే ఆఖరి ఛాన్స్ అని కూడా థియేటర్ ఓనర్స్ భావిస్తున్నారు. అందుకే వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. పెద్ది దర్శక నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు వారధిగా పనిచేస్తూ సమస్యను పరిష్కరించేందుకు కొందరు సినీ ప్రముఖులు మధ్యవర్తిత్వం వహించబోతున్నారు. మెగాభిమానులు ఎంతో కాలంగా, ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రామ్ చరణ్ పెద్ది సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 4న విడుదల చేస్తామని దర్శకుడు బుచ్చిబాబు ప్రకటించిన తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పూనకాలు మొదలయ్యాయి. సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తామని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే సినిమా రిలీజ్ పై మాత్రం అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య జరుగుతున్న వివాదంలో పెద్ది సినిమాకు కష్టకాలం తప్పదన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎగ్జిబిటర్ ఛార్జెస్ కింద పర్సంటేజ్ వాటాలు ఇవ్వాల్సిందేనని థియేటర్ యజమానులు కోరటంతో నిర్మాతల గొంతులో పచ్చి వెలక్కాయబడినట్లయింది. ఇంతకాలం మౌనం వహించామని, ఇకపై ఉపేక్షించేది లేదని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. పర్సంటేజీకి ఒప్పుకుంటూ సంతకాలు చేస్తేనే థియేటర్లో సినిమా ఆడుతుందని వాళ్ళు తెగేసి చెబుతున్నారు. నిజానికి హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలో ఇదే డిమాండ్ పెట్టినా అప్పట్లో నిర్మాతలు బతిమాలిన కారణంగా ఒప్పుకున్నామని, ఇప్పుడు మాత్రం ఉపేక్షించేది లేదని వారు గట్టిగా మాట్లాడుతున్నారు. పెద్ది సినిమా రిలీజ్ టైం దాకా వాయిదా వేశారని, ఇకపై వదిలిపెట్టబోమని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. పర్సంటేజ్ విధానం పెద్ది సినిమా నుంచే మొదలు కావాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించడం ఎలాగన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కానీ, డైరెక్టర్స్ కానీ నోరు విప్పలేదు. కానీ మొట్టమొదటిసారి పెద్ది విషయంలో ఇండస్ట్రీ మొత్తం ఏకం కావాలని నిర్మాత బండ్ల గణేష్ పిలుపునిచ్చారు. రాజకీయాలు, విభేదాలు, వ్యక్తిగత అభిప్రాయాలు కొంతకాలం పక్కన పెట్టి ఇండస్ట్రీ భవిష్యత్తు కోసం కలిసి ముందుకు రావాలని ఆయన సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. ఈ సమయంలో మనందరికీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అవసరం. తెలుగు సినిమా గౌరవం, థియేటర్ల భవిష్యత్తు, వేలాది కుటుంబాల జీవితం సినిమా మీదే ఆధారపడి ఉన్నాయి. ఇటీవల ఇండస్ట్రీలో బాక్సాఫీస్ పరిస్థితులు, థియేటర్ సమస్యలు, విడుదలల ఒత్తిడిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అందుకే నా వినమ్ర విజ్ఞప్తి, పెద్ది సినిమా రిలీజ్ విషయంలో పెద్ద మనసుతో అందరూ ఒకటిగా నిలబడాలి. రాజకీయాలు, విభేదాలు, వ్యక్తిగత అభిప్రాయాలు కొంతకాలం పక్కన పెట్టి ఇండస్ట్రీ భవిష్యత్తు కోసం కలిసి ముందుకు రావాలని ఆయన కోరారు. మరి బండ్ల గణేష్ విజ్ఞప్తికి సినీ పెద్దలు అంగీకరిస్తారా అన్నది చూడాలి.